మేడం, దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే విపరీతంగా భయపడుతున్నారు. ఏంటి అంటే సంక్రాంతి పండుగ అనేది వస్తుంది. మరి హాలిడేస్ అనేటివి వస్తూ ఉంటాయి. మరి వెళ్ళే ప్లాన్స్ అన్నీ గూడా అందరూ ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. రైల్వే స్టేషన్‌లు గానీ, బస్ స్టాండ్‌లు గానీ, ఇంకా రకరకాల ఏరియాస్ అన్నీ కూడా చాలా రద్దీగా మారే అవకాశం ఉంటుంది. అసలు ఈ హెచ్ఎంపీ వైరస్ అంటే ఏంటి? కరోనా అనేది మనం చూసుకుంటే కలకలం సృష్టించింది. దాదాపు ఒక 2 సంవత్సరాల పాటు ఒక ఉత్సాహాన్ని వెనక్కి తీసుకెళ్ళింది అని చెప్పుకోవచ్చు. మరి అలాంటిది ఈ హెచ్ఎంపీ వైరస్ అనేది గూడా అలాంటి ఏమైనా మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? అసలు హెచ్ఎంపీ వైరస్ వల్ల ఒక ప్రాణం తీసుకువెళ్ళే అవకాశం ఉంటుందా? హెచ్ఎంపీ వైరస్ నుండి మనము అవేర్‌గా ఉండాలి అంటే, దాన్ని నిరాకరించాలి అంటే ఏం చేయాలి అంటారు? యెస్. హ్యూమన్ మెటాన్యూమో వైరస్, హెచ్ఎంపీవీ వైరస్. ప్రెజెంట్ ఇది ఇప్పుడున్న సీజనల్‌గా దీనికి వ్యాప్తి అనేది ఎక్కువ ఉంటుంది. ప్రెజెంట్ మీకు చూస్తున్నాం చైనాలో ఈ కేసెస్ ఎక్కువగా మనకి స్ప్రెడింగ్ అవుతున్నాయి. ఆల్రెడీ మన ఇండియాలో 4 కేసెస్ నోట్ అయ్యాయి. అహ్మదాబాద్‌లో 2 కేసెస్ అండ్ బెంగుళూరులో 2 కేసెస్. సో, ఇదేంటంటే కోవిడ్ అంత ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవ్వకపోయినా, ఇది కూడా సేమ్ కోవిడ్ లాంటి రెస్పిరేటరీ సింప్టమ్స్‌నే కలిగి ఉంటుంది. అప్పర్ అండ్ లోవర్ రెస్పిరేటరీ సింప్టమ్స్‌ని మనకి కలిగిస్తుంది. లైక్ ఇప్పుడు దగ్గు, జలుబు, ఫీవర్ అండ్ గొంతు నొప్పి రావటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడం, ఇలాంటి ఫ్లూ లాంటి కామన్ సింప్టమ్స్‌ని చూపిస్తుంది. అండ్ ఇది కూడా స్ప్రెడ్డింగ్ నేచర్ అనేది గాల్లో వెళ్ళే తుంపర్ల ద్వారా మనకి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్లుంటాయి గదా! అలాంటి ద్వారా హ్యాండ్ షేక్ చేసుకోవడం వలన అండ్ దగ్గరగా ఈ లక్షణాలున్న వాళ్ళకి మనం దగ్గరగా అప్రోచ్ అవ్వడం వలన సో, ఇలా స్ప్రెడ్డింగ్ అనేది సేమ్ కోవిడ్ లాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ సంక్రాంతి సీజన్ వస్తుంది. ఎక్కడెక్కడి నుంచో పీపుల్ వస్తారు, గ్యాదర్ అవుతారు, మీటింగ్స్ ఉంటాయి కదా! సో, మన జాగ్రత్తలో ఖచ్చితంగా ఉండాల్సిన టైం అయితే ఇది. సో, దీనికి మనం చేయవలసిన జాగ్రత్తలు యాజ్ యూజువల్ కోవిడ్ టైమ్ అప్పుడు ఎలా మనం శానిటైజేషన్ చేసుకున్నాము, మాస్కులు పెట్టుకున్నాము, దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు కర్చీఫ్ అడ్డు పెట్టుకొని తుమ్మడం అండ్ పబ్లిక్ గ్యాదరింగ్స్, పబ్లిక్ మీటింగ్స్ ఉంటాయి కదా! అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండడం. సింప్టమ్స్ ఎవరిలో అయితే మనకి కనిపిస్తున్నాయో అలాంటి వాళ్ళకి కొంచెం మనం దూరంగా ఉండడం. సో, జాగ్రత్తలైతే తీసుకోవాలి తప్పనిసరిగా.